ఒక చిన్న ఊరిలో రాఘవ్ అనే ఒక అల్లరి కుర్రవాడు ఉండేవాడు. రాఘవ్కి అందరినీ మోసం చేయడం అంటే చాలా సరదా. పైకి మంచివాడిలా నటిస్తూ తన క్లాస్మేట్స్ని రహస్యంగా మోసం చేస్తూ ఉండేవాడు. హోంవర్క్ చేయకుండా తప్పించుకోవడానికి నేను ఇంటి దగ్గర మర్చిపోయాను అని అబద్ధాలు చెప్పేవాడు. అంతేకాదు ఇతరులతో తన పనులు చేయించుకోవడంలో దిట్ట. ఏదైనా సహాయం కావాలంటే నాకు సహాయం చేస్తావా, నేను నీకు తిరిగి సహాయం చేస్తాను అని చెప్పేవాడు. కానీ సమాధానాలు దొరికిన తర్వాత ఎప్పుడూ తిరిగి సహాయం చేసేవాడు కాదు. అలాగే వస్తువులు తెచ్చుకుని తిరిగి ఇవ్వకపోవడం లేదా ఇతరుల పనిని కాపీ చేసి తన సొంతమని చెప్పడం అతని అలవాటు. అతను తమని వాడుకుంటున్నాడని అతని స్నేహితులకు అర్థం కాలేదు. ఒకరోజు టీచర్ క్లాస్లో డ్రాయింగ్ పోటీని ప్రకటించారు. రాఘవ్ ఎప్పటిలాగే ఏ పని చేయకుండా తప్పించుకోవాలని చూశాడు. మాధవ్ అనే దయగల ప్రతిభావంతుడైన కుర్రాడు తన డ్రాయింగ్పై చాలా కష్టపడ్డాడు. అతను రంగులు వివరాలతో నిండిన అందమైన ఇంద్రధనుస్సు చిత్రాన్ని గీశాడు. రాఘవ్ మాత్రం తనంతట తాను ఏమీ గీయాలని అనుకోలేదు. మాధవ్ అందమైన పనిని చూసి అతనికి ఒక ఆలోచన వచ్చింది. వావ్ మాధవ్, నీ డ్రాయింగ్ చాలా అద్భుతంగా ఉంది, నేను ఒక నిమిషం పట్టుకోవచ్చా అని రాఘవ్ మధురమైన నవ్వుతో అడిగాడు. మాధవ్ రాఘవ్ని నమ్మి తన డ్రాయింగ్ని ఇచ్చాడు. టీచర్ అటుగా వెళ్తూ ఉండగా రాఘవ్ వెంటనే ఆ కాగితాన్ని పైకెత్తి, చూడండి టీచర్, ఇది నేను గీశాను అన్నాడు. టీచర్ నవ్వి, చాలా బాగుంది రాఘవ్, కానీ నువ్వు దీన్ని ఎలా గీసావో మాకు చూపిస్తావా అని అడిగారు. రాఘవ్ స్తంభించిపోయాడు. అది తన డ్రాయింగ్ కాదు కాబట్టి అతను వివరించలేకపోయాడు. అతను తడబడుతూ, నేను ఎలా గీసానో మర్చిపోయాను అని చెప్పి చుట్టూ భయంగా చూశాడు. మాధవ్ ముందుకు వచ్చి, కానీ అది నా డ్రాయింగ్ టీచర్ అన్నాడు. క్లాస్ మొత్తం ఆశ్చర్యపోయింది. రాఘవ్ టీచర్ని మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నాడని అందరికీ అర్థమైంది. టీచర్ రాఘవ్ భుజంపై చెయ్యి వేసి, రాఘవ్ మోసాలు కొన్నాళ్ళు చేయవచ్చు, కానీ నిజం ఎప్పుడూ బయటపడుతుంది, నిజాయితీగా ఉండి నీ సొంత పని చేయడం ఎప్పుడూ మంచిది అని చెప్పారు. సిగ్గుపడుతూ రాఘవ్ ఆ డ్రాయింగ్ని మాధవ్కి ఇచ్చి క్షమాపణ చెప్పాడు. ఆ రోజు నిజాయితీగా ఉండడం తెలివిగా నటించడం కంటే చాలా మంచిదని అతను తెలుసుకున్నాడు. టీచర్ రాఘవ్కి తన తప్పుని అర్థం చేసుకోవడానికి ఒక పురాతన పంచతంత్ర కథను చెప్పారు. నీవు కాని వ్యక్తిగా నటించడం ఎప్పుడూ ఓటమికి దారితీస్తుంది. అలా నటించడానికి ప్రయత్నించిన తెలివైన నక్క గురించి ఒక కథ చెబుతాను. ఒకప్పుడు ఒక అడవిలో ఒక నక్క ఆకలితో ఒంటరిగా ఉంది. ఒకరోజు అది తోడేళ్ల గుంపును చూసింది. నేను తోడేళ్లతో చేరితే నాకు ఆహారం, రక్షణ లభిస్తాయని నక్క అనుకుంది. కాబట్టి అది నీలిరంగులో దొర్లి నీలి తోడేరుగా మారువేషం వేసుకుంది. అది తోడేళ్ల గుంపు దగ్గరకు వెళ్ళినప్పుడు అవి దానిని తమలో ఒకటిగా భావించి ఎలాంటి ప్రశ్నలు లేకుండా చేర్చుకున్నాయి. కానీ ఒకరోజు నక్క తన స్నేహితులైన నక్కలు దూరం నుండి పిలవడం విన్నది. అది తనను తాను నియంత్రించుకోలేక పొరపాటున తన సాధారణ నక్క స్వరంతో వాటికి ప్రతిస్పందించింది. తోడేలు వెంటనే నిజం గ్రహించాయి. అది తోడేలుగా నటిస్తున్న ఒక నక్క అని అవి తెలుసుకొని వెంటనే దానిని తరిమి కొట్టాయి. తన అసలు రూపం దాచిపెట్టడం ఎప్పటికీ సాధ్యం కాదని నక్కకు అనుభవంతో తెలిసింది. దాని విషయంలో జరిగినట్లే నిజం ఎప్పుడూ బయటపడుతుంది. రాఘవ్ జాగ్రత్తగా విన్నాడు. తన మోసం ఎలా బయటపడిందో అర్థం చేసుకున్నాడు. నక్కలాగే తాను ఇబ్బందుల్లో పడ్డానని అతను గ్రహించాడు. ఆ రోజు నుండి రాఘవ్ ఇతరులను మోసం చేయడానికి ప్రయత్నించడం మానివేశాడు. అతను కష్టపడి పనిచేసి మాధవలాగా తన క్లాస్మేట్స్ గౌరవాన్ని సంపాదించాడు. నిజాయితీ విజయం సాధించడానికి ఉత్తమ మార్గమని గ్రహించాడు. నీతి: నీవు కాని వ్యక్తిగా నటించడం ఎప్పుడూ ఓటమికి దారితీస్తుంది. నిజాయితీ విజయాన్ని ఇస్తుంది.